జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప కలెక్టర్ కార్యాలయానికి కొద్దిసేపటి కిందటే చేరుకున్నారు. ఇక్కడ 6 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కలెక్టర్ కార్యాలయం ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా 50 మంది వికలాంగులకు రెట్రో ఫిటెడ్ మోటారైజ్డ్ వెహికల్స్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేయబోతున్నారు. ఎందుకంటే శారీరకంగా వైకల్యం పొందిన వారు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు దినచర్య కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు. ఈ నేపథ్యంలోనూ వారికి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 3 చక్రాల వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని వైఎస్ఆర్ జిల్లాలోని కడప కలెక్టరేట్ కార్యాలయంలో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని పంపిణీ చేయనున్నారు. దాదాపుగా 50 మంది దివ్యాంగులకు రెట్రో ఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. మరోవైపున అగ్నిమాపక సిబ్బందికి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ల కోసం, అదేవిధంగా ఆపత్కాలంలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు వారికి కావాల్సిన పరికరాలను కూడా ఇక్కడ ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఈ నేపథ్యంలో వాటిని మంజూరైన నేపథ్యంలో సుమారుగా బోట్లు, అదేవిధంగా లైఫ్ జాకెట్లు, ఇతర రెస్క్యూకు సంబంధించిన పరికరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్నిమాపక సిబ్బందికి పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. కడప, పులివెందుల, అదేవిధంగా బద్వేల్ ఈ 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తున్న పరిస్థితిని ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరంలో చాలా స్పష్టంగా చూసాం. అక్కడ ఒక ప్లైవుడ్ సెంచురీ ప్లైవుడ్ కు సంబంధించిన పరిశ్రమను ప్రారంభించారు. దానివల్ల సుమారుగా 2236 మందికి ప్రత్యక్షంగా ఉపాధి రానుంది. అలాగే మరోవైపున కడప నగరంలో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు వైద్య సేవలకు సంబంధించి పూర్తి స్థాయిలో వైద్య సేవలను, అత్యంత అత్యాధునికమైన వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రిమ్స్ లో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ 6 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అత్యాధునిక ఆధునికీకరణ పనులు, అదేవిధంగా సుందరీకరణ పనులు, అదేవిధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి, ఎందుకంటే జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా వచ్చిన ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలెక్టర్ కార్యాలయంలో ఉండేలా, అదేవిధంగా గ్రీవెన్సీలు కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి విశ్రాంతి పొందేలా, అదేవిధంగా ఇక్కడ నేరుగా అధికారులను కలిసి తమ సమస్యలను చెప్పుకొని వాటిని సామరస్యంగా పరిష్కరించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కమాండ్ కంట్రోల్ రూమ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 40 మంది సిబ్బందితో ప్రత్యేకంగా కడప కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సంక్షేమ పథకాల పర్యవేక్షణ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అవసరాలకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ఏదైనా ప్రమాదాలు జరిగినా, లేకపోతే దినసరి కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, జిల్లా అంతటినీ పర్యవేక్షించేందుకు అనుగుణమైన ఒక వాతావరణం కల్పించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ను అధికార యంత్రాంగం నూతనంగా ఏర్పాటు చేసింది, నిర్మించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని పరిశీలించడం జరిగింది. ఈ మొత్తం మనం చూస్తే దాదాపుగా 6 కోట్ల రూపాయల వ్యయంతో ఒకవైపున మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేకపోతే కలెక్టరేట్ ఆధునీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపున వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 50 మంది దివ్యాంగులకు ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఈ 3 చక్రాల వాహనాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శారీరక వైకల్యం పొంది వారు దినసరి కార్యక్రమాలు చేసుకోలేక అనేక అవస్థలు పడుతున్న వారికి వారిని గుర్తించి దాదాపుగా 50 మందిని గుర్తించారు. వారికి రెట్రో ఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే
దాదాపుగా ఫైర్ సిబ్బంది ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోగించే రెస్క్యూ బోట్లు కానీ లైఫ్ జాకెట్లు కానీ అదేవిధంగా అవుట్ పోర్ట్ మోటార్స్ కావచ్చు వీటన్నిటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అగ్నిమాపక శాఖకు సంబంధించి ఈ ప్రాంతం నుంచి ఎక్కడ ఎలాంటి విపత్కరమైన పరిణామాలు ఎదురైనప్పటికీ లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా లేకపోతే ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండేలాగా అగ్నిమాపక సిబ్బందికి వీటిని పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మొట్టమొదటి ఒక పర్యటన అంటే అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కడప జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టామని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బద్వేల్ నియోజకవర్గంలో గోపవరంలో ఇప్పటికే ప్రారంభించిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ కావచ్చు, ఆ తర్వాత కడప నగరంలో నూతనంగా ఏర్పాటైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే మెంటల్ హెల్త్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించడానికి ఎంతోగా దోహదపడుతుందని చెప్పచ్చు. మరోవైపున పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చిత్తశుద్ధితో కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున కొప్పర్తి ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే శ్రీ సిటీ ఏదైతే తిరుపతి సమీపంలో శ్రీ సిటీ కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ తాజాగా గోపురంలో ఏర్పాటైన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ కూడా ఒక కలికితురాయిగానే ఈ ప్రాంతంలో నిలుస్తోందని చెప్పాలి. దాదాపుగా ప్రత్యక్షంగానే 2236 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అదేవిధంగా పరోక్షంగా వేలాది మందికి దీని నుంచి ఉపాధి కలిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటి పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కడప కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ నూతనంగా ఏర్పాటైన అదేవిధంగా నూతనంగా ఆధునికీకరించిన పనులను లాంఛనంగా ప్రారంభిస్తున్న పరిస్థితి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపున సంక్షేమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది, మరోవైపున అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే కడప నగరంలో రోడ్ల విస్తరణ కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు పూర్తి స్థాయిలో పెరుగుతోందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందులో భాగంగానే కడప కలెక్టరేట్ కార్యాలయంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆధునికీకరణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అదేవిధంగా ఎవ్రీడే అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరిగేందుకు ఏర్పాటు చేసిన ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి ఈ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వికలాంగులు ఎవరైతే దినసరి కార్యక్రమాలు నిర్వహించేందుకు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారిని గుర్తించి 50 మంది వికలాంగులకు రెట్రో ఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ ను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటు అగ్నిమాపక సిబ్బంది, ఎందుకంటే చాలా ప్రాంతాల్లో పరికరాల కొరత లేకపోవడంతో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే ఒకవేళ ప్రమాదం సంభవించిన తర్వాత వెంటనే రియాక్ట్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది. అయితే వీటిని కూడా ఈ గ్యాప్ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి ఒక ఫైర్ రెస్క్యూ పరికరాలను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే కడప కలెక్టరేట్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి వెళ్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఆ దృశ్యాలు కూడా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అదేవిధంగా మంత్రి ఆదిమూలపు సురేష్, అదేవిధంగా కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా తన పర్యటనలో భాగంగా పూర్తి స్థాయిలో లాంఛనంగా ప్రారంభిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిదర్శనంగానే ఈ రోజున గోపవరంలో సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. అదేవిధంగా కడప నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రిమ్స్ లో ఏర్పాటు చేశారు. అది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ఎంతో మంది పేద ప్రజలు సుదూర ప్రాంతాల కంటే అత్యవసర పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లి ఆపరేషన్లు ఇవి చేయించుకుని ఇక్కడే స్థానికంగానే ఉంటూ అత్యాధునికమైన వైద్యాన్ని అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరోవైపున కలెక్టరేట్ కార్యాలయం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే
ప్రజలకు సంబంధించి అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా కమాండ్ కంట్రోల్ ను ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 6 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలు, ఆధునికీకరణ పనులు ఇప్పటికే కడప కలెక్టరేట్ లో పూర్తయిన నేపథ్యంలో వాటిని ప్రారంభించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి మరో కార్యక్రమానికి వెళ్తున్న విషయాలైతే మనం చూస్తున్నాం.